జగదీష్ నేత గారు, అలాగే పత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కృష్ణయ్య గారు బీసీ సంఘాల నాయకుడిగా మాట్లాడుతుండా లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడుతుండా అర్థమవట్లే. గత కొన్ని రోజులుగా కృష్ణయ్య గారు కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శిస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలా, అమలు చేయలేకపోతే గాంధీ భవన్ ముందట ధర్నా చేస్తా, దీక్ష చేస్తా అని హెచ్చరిస్తున్నాడు. 42% రిజర్వేషన్. నేను ఒకటే అడుగుతున్న కృష్ణన్న, నీ పట్ల మాకు గౌరవం ఉన్నది. 45 ఏళ్ళుగా నువ్వు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు. 94 ఏళ్ళుగా 1931 బ్రిటిష్ వారు అప్పుడు కులగణన చేసినారు. ఈ 94 ఏళ్ళ కాలంలో ఇప్పటివరకు కులగణన చేయలే. ఈ దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఇవాళ బీసీల కోసం పోరాటం చేస్తున్నందుకు నువ్వు మా పార్టీని విమర్శిస్తున్నావా? ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపినందుకు విమర్శిస్తున్నావా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాల్లో అదేవిధంగా మొన్న కేటాయించిన మంత్రులు దామాషా పద్ధతిలో సామాజిక న్యాయం చేసినందుకు విమర్శిస్తున్నావా? ఇవాళ ఈ దేశంలో ఒకే ఒక్కడు కొట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు బీసీల కోసం కొట్లాడుతున్న ఒకే ఒక్క నాయకుడు. బీసీలను చైతన్యపరిచి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కులగణనకు ఒప్పించిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. మన ఇదే కృష్ణన్న అడుగుతున్న, కృష్ణన్న మొన్ననే భారతీయ జనతా పార్టీలను చేరినావు. మన అంతకుముందు ఇదే భారతీయ జనతా పార్టీని విమర్శించినోడివి, బీసీలకు అన్యాయం చేస్తుందని. నీకు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీట్ ఇవ్వగానే, నీకు రాజ్యసభ నామినేట్ చేయగానే బీసీలకు న్యాయం చేసినట్టు అనిపిస్తున్నదా? నీకు రాజ్యసభ సీట్ వస్తే సరిపోతుందా? మరి బీసీ బిడ్డలకు న్యాయం జరగద్దా? మరి వాళ్ళ కృష్ణయ్య గారిని ఒకటే అడుగుతున్నా, మరి బీసీలకు న్యాయం జరగాలనా లేదా? 42% రిజర్వేషన్ల చట్టం చేయమన్నది నువ్వే కదా. చట్టం చేసే ముందు బీసీ బిల్లు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మీతో చర్చలు చేసిన మాట వాస్తవం కదా. దానికి మీరు రాలేరా? సెక్రటేరియట్కి వచ్చినారు కదా. అదే సెక్రటేరియట్లో పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు, మధు యాస్కి గారు, చాలామంది కేశవరావు గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేను కూడా ఉన్న దాంట్లోనే మీరు ఏమన్నారు? చట్టం చేయాలి, అసెంబ్లీలో చట్టం చేస్తేనే అది పనికి వస్తుంది, జీవోలు చేస్తే అది పనికి రాదు. సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు వేసినారు, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చట్టమే చేయండి అని చెప్పిన మాట వాస్తవం కదా. చట్టం చేసిన తర్వాత మేము కేంద్రాన్ని ఒప్పించుకుంటాం, మేము మోడీని ఒప్పించుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? చట్టం చేసి 4 నెలలు అవుతున్నది, కేంద్రానికి పంపించి 4 నెలలు అవుతుంది. ఇప్పటివరకు కూడా అత్త లేదు, జాడ లేదు. ఎక్కడున్నది ఆ బిల్లు? మరి పాత జడ్జిమెంట్స్ తీసుకుందామా? మేము అడిగేది ఏంటిదంటే,
దాన్ని చట్టం చేసినాం. మీరు కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి రాజ్యాంగ రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము అంతకన్నా ఎక్కువ ఏం అడగట్లే. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అడిగినాం కూడా బీసీలకు న్యాయం జరగాలని. కులగణన చేస్తా అన్నారు మీరు. కులగణన జరిగేది ఎప్పుడు? 2027లో. 2027 అయితే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. 2027 అంటే ఇప్పటికే 2 ఏళ్ళు, ఈ ఏళ్ళ నుంచి 2 ఏళ్ళు. ఆ తర్వాత అది ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడు చట్టం కావాలా, ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్లు పెడతారు, ఎంత న్యాయం జరుగుతుందని భగవంతుడికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ మేళా పెడుతున్నదని చెప్పి మనం ఎప్పుడో మా ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ప్రకటించినాం. మరి ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియామకం చేపడతాం. మరి ఈ నియామకం చేపట్టినప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే, ఇప్పుడున్న 27% రిజర్వేషన్లే అమలైతే ఇంకో 15% రిజర్వేషన్లు బీసీ బిడ్డలు కోల్పోతారు కదా. మరి ఆ 42% రిజర్వేషన్లు అమలు చేపిస్తే ఇవాళ బీసీ బిడ్డలకు మరో అదనంగా మరో 15% వస్తుంది కదా. మరి మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణయ్య గారిని నేరుగా అడుగుతున్నా, మీ నాయకులని బండి సంజయ్ గారిని, అరవింద్ గారిని, ఈటెల రాజేందర్ బీసీ నాయకులు, లక్ష్మణ్ గారు ఎంతోమంది, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి మా బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని చెప్పేసి మోడీ పైన మీరు ఒత్తిడి తీసుకొస్తే ఎందుకు కాదు అని అడుగుతున్నా. 9వ షెడ్యూల్ 9th షెడ్యూల్లో మనం పెడితే దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, 103 103వ రాజ్యాంగ సవరణ చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కానీ 2019లో జనవరి 8న బిల్లు ప్రవేశపెట్టి కేవలం వారం రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అమలు చేసింది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఆ చిత్తశుద్ధి ఇక్కడ లేదు. ఎందుకు లేదంటున్నా. వాళ్ళు 103వ సవరణ ఎందుకు చేసినారు అంటే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రక్షణ కల్పించడానికి. అందులో 2 ఆర్టికల్స్, 15(6), 16(6), 15(6) ఆర్టికల్లో 15(6) ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈడబ్ల్యూఎస్లో 103వ సవరణలో పబ్లిక్ అడ్మిషన్స్, పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్. అదే 16(6) సవరణ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంప్లాయ్మెంట్. దీనికి రాజ్యాంగ సవరణ చేసి 103 రాజ్యాంగ సవరణ చేసి దానికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. ఇదే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి. ఆర్గ్యుమెంట్స్లో చాలా క్లియర్గా 5 జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. దాంట్లో 3:2 రేషియో, 3 ఫేవరబుల్ జడ్జిమెంట్ ఈడబ్ల్యూఎస్కి, 2 వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కానీ అక్కడ నిలబడడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు రాజ్యాంగ రక్షణ 103వ సవరణలో కల్పించారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ నిలబడుతున్నాయి. లేకపోతే ఇందిరా సాహని తీర్పుని బేస్ చేసుకొని 50% క్యాప్ ఉంది కదా రిజర్వేషన్లకు, మరి 50% దాటకూడదుగా అని చెప్పేసి ఒకవేళ రాజ్యాంగ రక్షణ లేకపోయి ఉంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చేది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం మీరు రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, బీసీల రిజర్వేషన్లు పెంచినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరు అని అడుగుతున్నాం. ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఇంకొక రాజ్యాంగ సవరణ 107వ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరు? 107వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో
తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని దాంట్లో పెడితే 31B ఆర్టికల్ రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది. ఇది మీకు తెలదా? 45 ఏళ్ళుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు 70 ఏళ్ళు దాటినాయి. కృష్ణన్న, నువ్వంటే గౌరవం ఉన్నది, కానీ బీసీలకు ద్రోహం చేస్తే ఇన్ని రోజులు చేసిన 45 ఏళ్ళు చేసిన నీ కృషి, నీకు బీసీల పట్ల ఉన్న కమిట్మెంట్ బూడిదల పాలు చేసినట్టయితుంది, బూడిద పాలు చేసినట్టయితుంది. నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, నీ రెప్యుటేషన్కే అది మంచిది కాదు. ఇవాళ కృష్ణయ్య గారిని కోరేది ఏంటిదంటే, బీసీల కోసం నువ్వు పోరాటం చేసినట్టు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెళ్ళు, మోడీ దగ్గరికి వెళ్ళి 107వ సవరణ చేయించు. అప్పుడు మేము బీసీలంతా కూడా నేను అభినందిస్తాం. నిన్న మీరు మాట్లాడుతూ 2243 ఆర్టికల్ గురించి మాట్లాడి 243D ఆర్టికల్ గురించి మాట్లాడాను. 243D 243T ఈ రెండు ఆర్టికల్లో ఏం చెప్తున్నాయి కృష్ణ నీకు తెలియదా? 243Dలో 243Tలో డి ఏం చెప్తుంది అంటే, ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనల్ రిజర్వేషన్లు పోను, బీసీల లెక్క పెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇష్టానుసారం ఇవ్వచ్చు అని దాంట్లో ఉంది. కానీ 50% రిజర్వేషన్ లోపట్నే ఎస్సీ ఎస్టీల లెక్కలు పెట్టిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది బీసీలకు ఇవ్వచ్చు అని ఉంది. కానీ 50% క్యాప్ ఉంది. ఇందిరా సాహని రిపోర్ట్ ఉంది, అది మీకు తెలదా? 2243 పంచాయతీరాజ్ చెప్తుంది, 2043T మున్సిపాలిటీస్కి రిజర్వేషన్స్ ఇచ్చుకోవాల్సిందని చెప్తున్నది. అలా నువ్వు చెప్పేది కరెక్టే, కానీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్స్ ఉన్నాయి. పాత జడ్జిమెంట్స్ చాలా, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్స్లో చాలా క్లియర్గా ఉంది 50% రిజర్వేషన్ క్యాప్ దాటవద్దు. ఉదాహరణకు బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నితీష్ కుమార్ గారు 2024 జూన్లో రిజర్వేషన్లు పెంచడం జరిగింది, 75% రిజర్వేషన్లు. హైకోర్టు ఆ రిజర్వేషన్ వాళ్ళు పెంచిన రిజర్వేషన్లని కొట్టేసింది. ఇదే జీవో ఇచ్చిండు నితీష్ కుమార్. మీరు ఏ జీవో అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇవ్వమంటున్నారో నితీష్ కుమార్ కూడా అలాంటి జీవోని ఇచ్చిండు. హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏం చేయలేదు. ఇంకొక జడ్జిమెంట్ ఉంది, మధ్యప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్లో ట్రిపుల్ టెస్ట్ ఉంది. ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాలి. ట్రిపుల్ టెస్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషన్తో రిపోర్ట్ ఇవ్వాలి. బీసీల స్థితిగతులు ఏంటి, సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషన్లో ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారని టోటల్ రిపోర్ట్, థియరిటికల్ రిపోర్ట్ కాదు, ప్రాక్టికల్ రిపోర్ట్, సర్వేలు చేయాలి. అదే తెలంగాణ ప్రభుత్వం చేసింది. డెడికేటెడ్ కమిషన్తో సర్వే చేసింది. డెడికేటెడ్ కమిషన్తో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ అడిగిందో ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్ చేసింది. సర్వే రిపోర్ట్ తయారైంది, అన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేసింది, శాస్త్రీయ పద్ధతిలో చేసింది. కానీ ఆ ట్రిపుల్ టెస్ట్లో మళ్ళీ ఉంది 50% రిజర్వేషన్ దాటకూడదు. మరి మన రాష్ట్రంలో 22% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఇంకోటి 27% బీసీలు ఉన్నారు. మరి 42% ఎట్లయితే మళ్ళీ ఇంకో 15% పెరగాలంటే ట్రిపుల్ టెస్ట్ కూడా ఆ జడ్జిమెంట్స్, ఆ తీర్పులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ట్రిపుల్ టెస్ట్లో కూడా మనం అంటే ట్రిపుల్ టెస్ట్ ప్రకారం మనకు రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదు, పెరిగే పరిస్థితి లేదు. మళ్ళీ మనం జీవో ఇస్తాం కృష్ణన్న, నువ్వు అడిగినట్టు మా తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో రేపు ఇవ్వమంటే రేపు ఇస్తుంది.
ఇవ్వంగానే మళ్ళీ మీ దాంట్లోకి మీ బీజేపీకి వెళ్ళి ఒకడు పోతాడు కోర్టుకు పోగానే మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. కొట్టాకనే మళ్ళీ ఏమంటామంటే వీళ్ళకి తెలివి లేదా, ఈ ప్రభుత్వానికి తెలివి లేదు, బీసీలని మోసం చేయడమే వీళ్ళ విధానం అని చెప్పేసి మళ్ళీ రేపు అంటావు. ఇవన్నీ డిస్కషన్స్ ఆ రోజు సెక్రటేరియట్లో డిస్కషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ రోజు మీ నోటితోనే అన్నారు కదా, చట్టం చేయండి, చట్టం చేయకపోతే ఇవి కోర్టులో నిలబడదని చెప్పేసి మీ నోటితోనే అన్నోళ్ళు ఇవాళ జీవో ఇవ్వమని 2243 ఆర్టికల్ గురించి మీరు మాట్లాడితే ఎట్లా? నేను ఇవాళ కృష్ణని అడుగుతున్నాను. దాంట్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి 107వ సవరణ చేసి 9వ స్కెడ్యూల్లో మేము చేసిన చట్టాన్ని అలా పెట్టేసి దాంట్లో 31B ఆర్టికల్ అనేది రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది. రేపు పొద్దున ఎవడు కోర్టుకు పోయినా కానీ కోర్టు కొట్టేసి అవతల పడేస్తుంది. అది జై నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే. రెండవది నువ్వు అన్నట్టే 2243 టీ ఆర్టికల్ గురించి చెప్తే దాంట్లో రాజ్యాంగ సవరణ దాంట్లో కూడా వేద్దాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు దామాషా పద్ధతిలో ఏ విధంగా అయితే ఇస్తున్నారో బీసీలను కూడా లెక్క పెట్టేసి అదే దామాషా పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేస్తే ఆర్టికల్ 15(4), 16(4) చేసేస్తే సరిపోతుంది. ఇంకేమున్నది? ఆర్టికల్ 15(4)లో ఇది పెట్టేసేయండి. ఒకటి పంచాయతీరాజ్ కింద పెట్టాలా, ఇంకోటి మున్సిపాలిటీ కింద పెట్టండి. ఇది చేస్తే అయిపోతుంది కదా. మరి ఇవన్నీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మా గాంధీ భవన్ ముందట వచ్చి ధర్నా చేస్తా అంటే మా వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా? అదేదో ధర్నా చేసేది ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులంటే ఇంటి ముందట ధర్నా చేయి, లేకపోతే మోడీ ఆఫీస్ ముందట ధర్నా చేయి. లేకపోతే ఇంకా మళ్ళీ మాట్లాడితే కృష్ణన్న బహిరంగ చర్చకు రాయి ఏడన కూర్చుందాం. మేము సిద్ధం. అంటే మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మా ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో జారీ చేపిస్తాం. మరి దానికి నువ్వు గ్యారంటీ ఉంటావా? రేపు జీవో కోర్టులు కొట్టేయవని. ఒకవేళ కోర్టులు కొట్టేస్తే అదే రోజు పోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని రాజ్యాంగ సవరణ చేపిస్తావా అని ఇవాళ సవాల్ విసురుతున్నా. ఇవాళ బహిరంగ చర్చకు మేమంతా సిద్ధం. నువ్వు సిద్ధమైతే చెప్పు, ఎక్కడంటే అక్కడ కూర్చొని మాట్లాడదు. థ్యాంక్ యూ.